ఇన్నేళ్లుగా ఇండియన్ సినిమాలో తన సుప్రీమసీ చూపిస్తూ వస్తున్న బాలీవుడ్ ని డామినేట్ చేసేలా సౌత్ కంటెంట్ వస్తోంది. 10 ఏళ్ల క్రితం బాహుబలితో మొదలైన ఈ బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తోంది సౌత్ సినిమా. పెద్ద చిన్న తేడా లేకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే కంటెంట్ తో రూల్ చేస్తోంది సౌత్ సినిమా. టాప్ 10 ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ తీసుకుంటే అందులో టాప్ 5 ఓన్లీ సౌత్ సినిమాలే. బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల్ని కూడా పక్కకు పెట్టి సౌత్ సత్తా చూపిస్తోంది. ఈ 5 సినిమాలే 4500 కోట్లకు పైగా వాల్యూ చేస్తున్నాయంటే బాలీవుడ్ ఉలిక్కి పడుతోంది. బాలీవుడ్ సినిమాలు కూడా టాప్ 10 లో ఉన్నాయి. వీటిలో లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ జవాన్ 640 కోట్లు రాబట్టి 6వ స్థానంలో ఉన్నారు. లేటెస్ట్ గా ఈ సంవత్సరం మరాఠా యోధుని బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చావా సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 7వ ప్లేస్ సంపాదించుకుంది. రూటెడ్ హిందీ స్టోరీ అయినా సరే చావా కలెక్షన్లు సౌత్ సినిమాల్ని బీట్ చేయలేకపోయాయి. ఇక చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయిన స్త్రీ 2 దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేసినా ఇది కూడా బాటమ్ 3 గానే మిగిలిపోయింది. కానీ సౌత్ సినిమాల్ని కంప్లీట్ చేయలేకపోయింది. సందీప్ రెడ్డి వంగ రణబీర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే ఈ రేంజ్ లో ఇండియాలో 550 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సౌత్ సినిమాని ఓవర్టేక్ చేయలేక 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక షారుఖ్ ఖాన్ లాంగ్ గ్యాప్ తర్వాత కంబ్యాక్ మూవీగా వచ్చిన పఠాన్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఇండియా వైడ్ గా 543 కోట్ల కలెక్షన్స్ తో సౌత్ సినిమాల దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఇలా టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఇప్పటికీ టాప్ 5 గా సౌత్ సినిమాలే ఉన్నాయి. వీటితో పాటు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తూనే ఉన్నాయి. ఆఖరికి చిన్న హీరోలైన తేజ సజ్జా నిఖిల్ లాంటి వాళ్ళు కూడా బాలీవుడ్ దగ్గర సౌత్ సత్తా చూపిస్తున్నారు.